హాయ్ మిత్రులారా, ఈ అధర్మేంద్ర అప్రధానికి ప్రధానమంత్రి కుర్చీకి ఎసరొస్తే తప్ప రాజీనామా ఏమైనా ఒప్పించేదంత ధైర్యం లేకపోయింది. చెప్పనుంచి చాతి అర్ధరాత్రి నిద్రపట్టక నిద్రకెళ్ళి లేచొచ్చి వీడియోలు పెట్టి ఆఖరుకు ఇదేదో మొదలే ఇజ్జత్ గౌరవాన్ని కాపాడుకుంటే మంచిగుండు కదా. 37 రోజులైనాక ఓ ఎంపీ గారు మాట్లాడతాడు, పక్క దేశాల వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళు వచ్చిర్రు, చైనా వాళ్ళు వచ్చిర్రు, బంగ్లాదేశ్ వాళ్ళు అంటాడు. ఇంకోటి మాట్లాడతాడు ఇంకో రకంగా, వీళ్ళు వచ్చిన వాళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళు ఎవరు నీటి విద్యార్థి కాదంటాడు. వచ్చింది విద్యార్థులే కాదా, నువ్వు తప్పే చేయలేదా, నీటి పరీక్షకు సంబంధించినటువంటిది ఎక్కడ ఎలాంటి తప్పులే జరగలేదని చెప్పితే ఆ ఎన్టీఏకి సంబంధించినటువంటి 47 మందిని ఎందుకు ఉద్యోగాలను తొలగించారు. ఇప్పుడు ఈ అధర్మేంద్ర అప్రధాన్ని ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయించారు. ఇప్పటికైనా కొద్దిగానన్నా అంధ భక్తులారా, కళ్ళకు బట్టలు కట్టుకుని కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా కళ్ళు తెరిచి వెలుతురులోకి రండి. చీకట్లో ఉండి మత్తులో ఉండి కాకుండా ఇప్పటికైనా కనీసం ఆయనకు సొయ్యి వచ్చింది, మీకన్నా సొయ్యి వస్తే వాస్తవాలు మాట్లాడండి. కనీసం ఇప్పటికైనా ఆవగింతంతైనా మీకేమైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈ భూమి పుత్రులుగా ఈ దేశభక్తులుగా మతాన్ని ధర్మాన్ని అడ్డం పెట్టుకుని దేశం కోసం ధర్మం కోసం అంటూ ఇద్దరు దొంగలకు దేశాన్ని దోచిపెడుతున్న ఈ దొంగలకు వ్యతిరేకంగా ఇంకా గట్టిగా నిలదీద్దాం. ఈ ప్రధాని రాజీనామా చేసే వరకు ఈ రాజ్యం మతాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశాన్ని అంబానికి అదానికి దేశాన్ని దోషపెట్టే విధానాన్ని వ్యతిరేకిద్దాం. కంపెనీలను ప్రైవేటు పరం చేసుడు కాదు, భూముల్ని పరిశ్రమల్ని జాతీయం చేసే వరకు పోరాడదాం. ఈ జాతి సంపదని ఇద్దరు దొంగలు దోషపెట్టే మరో ఇద్దరు గుజరాత్ దొంగలకి ఇంకో ఇద్దరు గుజరాత్ దొంగలు తోడై దేశాన్ని దోషపెట్టే విధానానికి వ్యతిరేకంగా పోరాడదాం. వెనుకడికి వేసేది లేదు. కేవలం విద్యాశాఖ మంత్రి రాజీనామాతో కాదు, మొత్తం విద్యా విధానం సంస్కరణ జరిగే వరకు పోరాటం కొనసాగిద్దాం. హాట్సాప్ నవతరమా యువతరమా, ఇదే మీ విజయం. మీ విజయానికి హాట్సాప్, లాల్ సలాం, జై భీమ్, జై సంవిధాన్.